ఆ మనిషిని ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టాడో. అరవింద్ సార్ లీవ్ అప్లికేషన్ ఇక్కడెందుకు పెట్టావు? ఇక్కడ నుంచి ఎస్పీ ఆఫీస్ కి పంపించాలి. ఏవయ్యా గొంతులో ఏమైనా ప్రాబ్లమా? విజిటర్స్ చేతికందే దూరంలో గన్ను ఉంచకూడదనే ప్రోటోకాల్ సార్కు తెలియదా ఏమిటి? సారీ సార్. స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరు? ఎస్ఐ అరవింద్ సార్. సారు బయటికి వెళ్ళారు. ఎనీ ఎమర్జెన్సీ? అది ఒక హిట్ అండ్ డ్రైవ్ కేసు గురించి బయటికి వెళ్ళారు. నేను కొంచెం పాతవాణ్ణి, 92 AR బ్యాచ్. సర్కిల్ ఇన్స్పెక్టర్ సదాశివం. సార్, డ్యూటీ లిస్టు, కస్టడీలో ఉన్న వాళ్ళ డీటెయిల్స్ నాకు వెంటనే కావాలి. ఎన్నిసార్లు కాల్ చేయలే? ఎక్కడున్నావు నువ్వు? కొత్త సిఐ సార్ జాయిన్ అయ్యారు, కొంచెం పనిగా ఉన్నాను సార్. దీని గురించి నాకు చెప్పలేదే. మనిషి ఎలా ఉన్నాడు? ఏం అర్థం కావట్లేదు సార్. మనిషి ఒక టైప్గా ఉన్నారు. ఫోన్ అతనికి ఇవ్వు. సార్, ఎస్ఐ మాట్లాడుతున్నారు. ఏమైందయ్యా నీ హిట్ అండ్ రన్? గుద్దేసిన బండి గురించి ఏమైనా తెలిసిందా? సార్, విచారిస్తున్నాం. అది బారు ముందు భాగం అని చెప్పారు కదా, అక్కడ సీసీటీవీ ఏమీ లేదా? సీసీటీవీ ఉంది కానీ అది డమ్మీ సార్. ఏదైనా ఇంజురీస్ ఉన్నాయా? సార్, నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాను. నేను అక్కడికి రావాలా? లేదు సార్, నేను అక్కడికి వెళ్ళేసి కాల్ చేస్తాను. హలో. హలో సార్. అరవింద్ సార్, మీరు ఉన్న చోటులోనే కూర్చుని నిద్రపోయారంటే అదే సమయంలో గుద్దేసిన బండి వెళ్ళవలసిన చోటుకు వెళ్తుంది. సార్, 1 సెకండ్. సార్, ఇతను మెడికల్కి తీసుకెళ్తున్నాను. మనం ఏం మాట్లాడుతున్నాం? సార్, ఇవాళ నైట్ వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. సూపర్. ఏ రోజు మెడికల్ వద్దు, ఏమీ వద్దు. ఆయన అరెస్ట్ని కూడా ఫైల్ చేయొద్దు. సెలవు తీసుకువెళ్ళండి. సిఐ సార్ మోకాళ్ళ మీద బ్యాండ్ వాయించిన వాడివే కదా నువ్వు. డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందో చూపించొద్దు వాడికి. తీసుకువెళ్ళు. సార్, వాడిని అక్కడ కూర్చోబెట్టు. కంట్రోల్ T-17 కాలింగ్ ఓవర్. ఒక సమాచారం అందింది సార్. బంజారా హిల్స్లో తాగి గుద్దేసిన బండి యూసఫ్ కూడా నుంచే వెళ్ళుంటుందేమో అని ఒక డౌట్ ఉంది. ఓవర్. నేను ఫోన్ ఇస్తాను, నువ్వే తనతో చెప్పు. ఇదిగో. ఎవరు? షఫ్నా. ఏమైంది? అయిపోయిందా? ఏం ప్రశ్నక్క ఇది? మీరు ఉంటారనే కదక్క మేము వచ్చాం. పనుందనే కదా రాలేదు. సరే, అమ్మకు ఫోన్ ఇవ్వు.
అమ్మా దయచేసి అర్థం చేసుకోండి, ఇక్కడ కొత్త సిఐ ఛార్జ్ తీసుకున్నారు. కాస్త సమస్యలో ఉన్నాం, నాకేం అర్థం కావటం లేదు. అన్ని నిర్ణయం తీసుకునేది నువ్వేగా. అమ్మా అక్కడ ఉండే అరవకు, అదేం ఇల్లు కాదు. నేను సిఐ సార్ని అడిగి చూస్తాను. తనని రమ్మనండి. సార్, ప్రొబేషన్ ఎస్ఐ షిఫానా. సార్ షఫ్నా. గ్యాస్ బండి తిరగబడి రెస్క్యూ ఆపరేషన్లో చనిపోయిన అబ్బాస్ గారి కూతురు. ఎస్ సార్. మీ నాన్నగారు నాకు తెలుసు. షిఫానా ఓకే కదా? ఓకే సార్. ఇంట్లో అందరూ చెల్లి పెళ్ళికి డ్రెస్ తీయటానికి వెళ్ళారు. నేను వెళ్ళడానికి. నువ్వేంటి అక్కడ? ఏం చేస్తున్నావయ్యా? కొంచెం కాంట్రాక్ట్లో లీక్ ఉంది సార్. మెయింటెనెన్స్ రిక్వెస్ట్ సార్. సార్ దగ్గర సైన్ తీసుకోవాలి. నన్ను కొంచెం కూర్చోనివ్వు. పర్వాలేదు సార్. పెట్రోల్ బంక్లో పెట్రోల్ వేసుకొని డబ్బులు ఇవ్వకుండా వేగంగా పారిపోయారు. అలానే మనకి రిపోర్ట్స్ వచ్చినాయి. అదే బండి బార్లో ఒకరిని గుద్దేసి ఆపకుండా వెళ్లారనే ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. ఆ బండి నంబర్ని మీరు వెరిఫికేషన్ చేసుకొని చూసుకోండి. ఓవర్. షిఫానా అందరు ఆఫీసర్స్ని ఇక్కడికి రమ్మని చెప్పు. షిఫానా కాదు సార్, షఫ్నా. దానికే ఉంది. సార్ అదేం లేదు, నేను పిలుస్తాను సార్. ఏంటి మనిషి? సార్ మెసేజ్ దొరికింది. ఇంకా 2 మినిట్స్లో మేము అక్కడ ఉంటాం. అవును సార్. వెరీ గుడ్. సార్ హిట్ అండ్ రన్ని చూసిన వాళ్ళు నాకు హాస్పిటల్లో దొరికారు. వాళ్ళని నాతోనే తీసుకెళ్తున్నాను. బండిని చూస్తే ఐడెంటిఫై చేస్తా అంటున్నారు. వెరీ గుడ్, క్యారీ ఆన్. ఓకే సార్. ఓకే. ఎవరు సార్? సిఐ సార్. కొంచెం అట్లాగే. సార్ మీకు ఇక్కడ క్లైమేట్ అంతా ఓకేనా సార్? ఇలా చూడు, పొరపాటును కూడా నువ్వు నాతో మాట్లాడడానికి రాకూడదు. నేను ఎప్పుడు ఒకే మూడ్లో ఉండను. టైం అయిందంటే ఇది వేసుకోవాలని గుర్తు చేయాలి. ఎస్ సార్. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఓ తీసుకువెళ్ళిపో.